నీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో, నీ అడ్రస్ పట్టుకోటానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో నీకు తెలీదు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నీ బొమ్మే నా మనసులో ముద్రించుకుపోయిందని గాని, నీకోసం కోటి దేవుళ్లకు పూజలు చేశానని కాని నీకు తెలీదు. ఏదో ఇలా కనపడగానే అలా మోజుపడ్డాననుకున్నావు, అంతేనా? నిజమే కావచ్చు, నాకేమీ తెలీదని మీకు తెలుసు కదా. కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నాక మీరు మారాల్సిందే కదా. తమ్ముడు భార్యని మీరు ఎలా చూడాలి? ఇది పద్ధతేనా? నేను చేసుకోవాల్సిన పిల్లను నా తమ్ముడు చేసుకోవటం పద్ధతేనా? వినడానికి అసహ్యంగా ఉంది. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. వినడానికి నీ కళ ఉంటే నా కలల రాణిని ఇంకొకటి భార్యగా యాక్సెప్ట్ చేయాలంటే నాకెంత అసహ్యంగా ఉంటుందో ఊహించావా? నాకిచ్చి చేద్దామనుకున్న పిల్ల నా కళ్ళెదురుగానే తమ్ముడి పెళ్ళాం అవుతుంటే ఇంకెంత అసహ్యంగా ఉంటుందో అర్థం చేసుకోగలవా? నన్ను మీకిద్దామనుకున్నారా? ఎవరు అనుకున్నారు? ఇంకెవరు? మీ నాన్న, మా అమ్మా నాన్న అందరూ అనుకున్నారు. నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు ఒకటే అని ఊహించలేక నీకోసం నిన్ను దక్కించుకోవటం కోసం విచిత్రంగా నిన్నే కాదని ఆ సంబంధం క్యాన్సిల్ చేశాను. తప్పనిసరి తమ్ముడికిచ్చి చేశారు. ఇప్పుడు చెప్పు, ఎటు చూసినా ముందు నువ్వు నా దానివే, నాకు దక్కాల్సిన దానివే. ఒక్క క్షణం మీ పెళ్లికి ఒక్క క్షణం ముందు రాగలిగితే ఇప్పుడు నువ్వు నా భార్యగా, నేను నీ భర్తగా గర్వంగా తిరిగేవాళ్ళం. స్టాప్ ఇట్! నా ప్రమేయం లేకుండా నా వెనుక ఇన్ని ఊహలు అల్లుకుని నాకేమీ తెలియకుండానే ఇంత కథ నడిపి చివరికి నన్ను ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారే. వద్దు, ఇక ఇవన్నీ ఆపేద్దాం. మీరు నన్ను ప్రేమించడం తప్పని నేను అన్ను. ఇప్పుడు ప్రేమించండి, కానీ తమ్ముడి భార్యగా, ఓ చెల్లిగా అంతే. జరిగిపోయిన వాటిని ఇంకా మనసులోనే పెట్టుకొని అక్కడే ఆగిపోతే మనం మనుషులం అవ్వం, జంతువులం అవుతాం. బావగారు ప్లీజ్, మీ బాధ నాకు అర్థమైంది, నన్ను అర్థం చేసుకోండి. బావగారిగా తండ్రి స్థానంలో ఉన్న మీరు ఇంత చీప్ గా బిహేవ్ చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది ఇక్కడితో ఆపకపోతే అందరి బతుకులు అల్లకల్లోలం అయిపోయి చాలా అనార్థాలు ఏర్పడతాయి. మీరు అర్థం చేసుకోలేని చిన్న పిల్లలు కారు. దయచేసి నన్ను ఓ స్నేహితురాలిగా, కూతురిగా చూడండి. ఇంతటితో దీన్ని వదిలేయండి బావగారు. ఏంటి వదిలేసేది? వదిలేయడానికైనా ఇక్కడ దాకా తీసుకొచ్చింది? నా మనసు విప్పి నీ ముందు పెడితే కాలితో తన్ని కబుర్లు చెప్తున్నావా? గాయం చేసి మందు పూస్తున్నావా? నేను ప్రేమ స్టేజ్లోనే ఉంటే వినేవాణ్ణేమో, కానీ నా ప్రేమ పిచ్చిగా మారి చాలా కాలమైంది. నిన్ను వదిలి ఉండడం ఈ జన్మకు సాధ్యం కాదు. ఏది ఏమైనా కానీ, ఎన్ని అనర్థాలైనా రాని, నువ్వు నాకే దక్కాలి, అంతే. ఇంత చెప్పినా ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు లేకపోయినా వాడు రాత్రంతా గుర్రు పెట్టి మొద్దులా నిద్రపోయాడు. ఒక్క పూట నువ్వు ఇంట్లో లేకపోతే తట్టుకోలేక రాత్రంతా కంటి మీద కునుకులేక నీకోసం, కేవలం నీకోసం నేను మీ ఇంటికొచ్చాను. పెళ్ళనేది పక్కన పెట్టు, ఇద్దరిలో ఎవరిది నిజమైన ప్రేమ? నిన్ను ప్రాణంలా చూసుకునే ఈ ప్రేమికుడు నీకుండగా ఎందుకే అర్థం చేసుకోవు?
పోనీ ఇంకో పద్ధతి ఆలోచిద్దాం. నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు కళ్యాణ్ భార్యగానే చలామణివు, కాని నా ప్రేయసిగా ప్రేమను పంచు. నేను కళ్యాణ్కి చెప్పి ఒప్పిస్తాను. లేదంటావా? వాడికి తెలియాల్సిన అవసరం లేదు. సరేనా? నీచుడా, ఇంత చెప్పినా నీ తలకెక్కలేదా? నేను వెళ్తాను. వదలండి. ఎక్కడికే వెళ్ళేది? నాకు నీ పిచ్చి తలకెక్కింది. నిన్ను వెళ్ళనివ్వడానికైనా ఇంత చేసింది? నథింగ్ డూయింగ్. నాకు నువ్వు లొంగిపోవాల్సిందే. లేదంటే నువ్వు నాకు దక్కకపోయినా కళ్యాణ్కి దక్కనివ్వను. ఈ కాపురం ఇక కల్లోని మాటే. నువ్విప్పట్నుంచి ఈ రావణుడి చెరలో మగ్గిపోవలసిందే. నేను వెంటనే ఈ విషయం అందరికీ చెప్పేస్తాను. చెప్పుకో, చాటింపేసుకో. నువ్వెన్ని చేసినా ఎవ్వరూ నమ్మరు. అసలు మా వాళ్ళ దాకా ఎందుకు? మీ నాన్నను చెల్లిని నమ్మని చూద్దాం. సంధ్య, నీ పని కొలాప్స్. ఇక నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయాల్సిందే. తప్పదు. రిజెక్ట్ చేసినా పర్వాలేదు. బలవంతంగా నన్ను లొంగ తీసుకుని గాని వదలను. అయితే ఇక ఈ బతుకు నాకు అక్కర్లేదు. నేను చేస్తే ఏ గొడవ ఉండదు. ఏ బావిలోనూ దూకి చేస్తాను. నన్నొదులు. నువ్వు నన్ను లొంగ తీసుకోలేవు. నేను చావనైనా చేస్తాను, కానీ నీ మాట మాత్రం వినను. నీకు మాత్రం లొంగను. లాభం లేదు. ఇది వినేలా లేదు. తర్వాత మెల్లిగా దారిలో పెట్టుకోవచ్చు. ముందు సరెండర్ అయ్యి ఇంటికి తీసుకెళ్ళాలి. ఇది ఇక్కడే ఏమైనా చేసుకుంటే నా మీదికి వస్తుంది. జనం వచ్చేలా ఉన్నారు. సంధ్య, ప్లీజ్ నా మాట విను. వినను. ముమ్మాటికి వినను. నేను చెప్తున్నది వేరే. ప్లీజ్ నన్ను మన్నించు. నీకోసం ఇదంతా చేశాను, కానీ నువ్వే ప్రాణాలు తీసుకుంటుంటే ఇంకా ఇవన్నీ ఎందుకు? అందుకే ప్లీజ్ అన్నీ మర్చిపోయి ఇంటికొచ్చేయి. నీ మాటలు నేను నమ్మను. నేను రాను. ప్లీజ్, జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలే. పెద్దవాణ్ణి నేను చెప్తున్నానుగా, ఇక ఈ టాపిక్ రానివ్వను. సరేనా? మన ఫ్రెండ్స్లా ఉందాం. ప్లీజ్ నా మాట నమ్ము. ఓకే. థ్యాంక్ యూ సంధ్య. జరిగిన దానికి సిగ్గుపడుతున్నా. మరోసారి సారీ. పద పద వెళ్దాం.
చిన్నోడా కాఫీ తీసుకో. ఏమండి కాఫీ తీసుకోవే. సంధ్య, సంధ్య ఏమైందమ్మా? చెప్పమ్మా, ఏమైందమ్మా? వదినా, ఏమైంది? చెప్తానత్తయ్య, మీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్పుకోను. సంధ్య, కూల్. ఏమన్నా సరే అంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా చెప్పు. నా పరిస్థితి అంత కూల్గా లేదండి. నేను చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. పర్వాలేదమ్మా, అసలు విషయం ఏంటో చెప్పు. ఇందాక బావగారు నేను చెప్తాను. ఏమైందన్నయ్య? ఎవరో ఒకళ్ళు చెప్పండ్రా. ఏం లేదమ్మా, సింపుల్ మ్యాటర్. వాసు అంకుల్ ఎవరో ఫ్రెండ్ని నమ్మి ష్యూరిటీ పెడితే 10 లక్షలు ఎగ్గొట్టి ఎటో వెళ్ళిపోయాడు. పాపం ఆ డ్యూ అంకుల్ మీద పడింది. ఇమీడియట్గా కట్టకపోతే కుదరదని గొడవ చేసి ఇంట్లో సామాన్లు బయటపడేస్తుండగా నేనప్పుడే అటువైపు మా ఫ్రెండ్ ఇంటికి వెళుతూ ఆ గొడవ చూసి ఆగిపోయాను. అయ్యో, వాసు అసలే అమాయకుడు. ఆ గొడవకి ఎంత ఫీల్ అయ్యాడో. అవును డాడీ, నాకు కూడా అదే అనిపించింది. ఎవరిదో గలాట అనుకున్నాను, కానీ అంకుల్ది అని తెలియగానే దిగి వెళ్ళి ఆ వెధవలకు 10 లక్షలు చెక్ ఇచ్చేశాను, అంతే. వెరీ గుడ్, మంచి పని చేశావు. వాడి పరువు కాపాడావంటే నా పరువు కాపాడినట్టే. నాకు తెలీదా డాడ్, ఆ ఇంటి మనుషులంటే నా ఇంటి మనుషులని? అందుకే నువ్వంటే మాకంత నమ్మకంరా. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో అలా చేస్తావు. అన్నయ్య, నీ పొజిషన్లో నేనుంటే కనీసం ఒక క్షణమైనా ఆలోచించి డాడీనో నిన్నో అడిగి డెసిషన్ తీసుకునేవాణ్ణి. కానీ అరక్షణం కూడా ఆలోచించకుండా అంకుల్ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగావంటే నువ్వు నిజంగా గ్రేట్ అన్నయ్య.
సంధ్య, అంతా జరిగిపోయి హ్యాపీగా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్కసారిగా అంత షాక్ తగిలేసరికి తను ఉక్కిరిబిక్కిరి అయింది. మామూలే కదా, తండ్రి పరువు పోతుంటే ఏ కూతురు మాత్రం స్పందించదు. అయినా నువ్వైనా ఒక ఫోన్ చేయొచ్చు కదా నాకు, ఇది పరిస్థితి అని. లక్కీగా అన్నయ్య ఆ టైంకి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? కనీసం ఆ మాత్రం ఆలోచన రాలేదా? కళ్యాణ్, తప్పుగా మాట్లాడకు. ఆడపిల్ల, అందున కొత్త కోడలు. అత్తవారింటికి ఫోన్ చేసి తండ్రి కోసం 10 లక్షల పెద్ద అమౌంట్ అడగగలుగుతుందా? నువ్వే చెప్పు. తన సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి కదా. నిజమేరా, మనమైతే వెంటనే నిర్ణయాలు తీసుకోగలం. తను మళ్ళా ఎలా ఆలోచిస్తుంది చెప్పు. అంత గొడవలోనూ తను బాగా ఫీల్ అవుతున్న సంగతి నేను గమనించాను. కళ్యాణ్, తను నీ దగ్గరుంటే ఉండే భరోసా వేరు. అందుకే ఎలాగూ సాయంత్రం వరకు వచ్చేదే కదా అని అంకుల్కి చెప్పి సంధ్య నాతో పాటే తీసుకొచ్చేశాను. సారీ. చచ్చా, సారీ ఎందుకన్నయ్యా? దీనిలో సారీ చెప్పడానికి ఏముంది? ఏమో, నువ్వు నీ పెళ్ళంతో కలిసి కారులో ఒంటరిగా జాలీగా మాట్లాడుతూ తీసుకొచ్చేవాడివేమో. నేనా ఛాన్స్ మిస్ చేసి నాతో తీసుకొచ్చేశాను కదా. తిట్టుకుంటావేమోనని. అన్నయ్య, దిస్ ఈజ్ టూ మచ్. సంధ్య, ఏది ఏమైనా నువ్వు త్వరగా ఆ మూడ్లోంచి బయటపడి హనీమూన్ మూడ్లోకి మారాలి. సంధ్య, ఒక్క మాట ఎప్పటికీ గుర్తుంచుకో. ఇక మీ ఇల్లు మా ఇల్లు, మీ పరువు మా పరువు అనే మాటలకు అర్థం లేదు. అంతా ఒకటే, రెండిళ్ళు కలిపి ఒకే కుటుంబం. అందరం అందరికీ కావలసిన వాళ్ళమే. నువ్వు కూడా మాలాగే ఆలోచించు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మీ మనుషులమే అని మాత్రం మర్చిపోకు. ముఖ్యంగా నేను. బాకీ ఎంత? 10 లక్షలు పైన వడ్డీ 1,00,000. ఏంటి భాయ్, నువ్వు ఇస్తావు? యా, నేనిస్తాను. నువ్వు మరదలివి కాకముందే నా ప్రాణ సమానమైన ప్రేయసివి, తెలుసా? మనం ఫ్రెండ్స్లో ఉందాం. ప్లీజ్ నా మాట నమ్ము. సంధ్య, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అబ్బే, ఏం లేదండి. పిచ్చిదానా, ఏడుస్తున్నావా? ఎందుకు? ఇప్పుడేం జరిగిందని? అంతా బానే ఉందిగా? బాగానే ఉంది. బానే ఉంటుంది. చూడు, అన్నయ్య అనుకోకుండా రావడంతో అన్నీ సర్దుకున్నాయి. చూసావా, అందుకే అంటాను అన్నయ్య దేవుడు అని.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.